మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో చెప్పండి, ఎలా జరిగింది ప్రోగ్రాము? బాగుందా ఏంటి? మేడం, ఇది బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ రెండు పేర్లు ఉన్నాయి. మూడో పేరు కొత్తగా నేను దీనికి ఒక పేరు కూడా క్రియేట్ చేశాను. దైవము, దేశము, ధర్మము, ఈ మూడు కలిపితేనే బీజేపీ అనమాట. ఈ బీజేపీ 4 స్టేట్లు గాన, ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 స్టేట్లు గాన బీజేపీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో 4 స్టేట్లు జెండా పాతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా రామనామ పాలన జరుగుతుంది. ఇప్పుడు మొన్న హిందువులు 65-70 లక్షల కోట్ల మంది కుంభమేళా దర్శించుకున్నారు. ఈ మోడీ గారు రాకతో ఈ దైవంతో పాటు దేశంతో పాటు ఆల్రెడీ ధర్మ మార్గాన్ని నడుస్తున్నాడు మన యోగి ఆదిత్యనాథ్ కానీ, మన మోడీ గారు కానీ, మన కిషన్ రెడ్డి అన్న గారు. ఈ విధంగా చెప్తూ ఉంటే ప్రజల్లో చాలా మార్పు వస్తుంది. ఇంతకుముందు భక్తే లేకుండా ఉండే ప్రజల్లో, కానీ ఈ ఒక్క పార్టీతో భక్తితో పాటు దేశభక్తితో పాటు చాలా ఏర్పడుతుంది. ప్రజల్లో ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు ఈ బీజేపీ పార్టీ గురించి అన్నమాట. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒకే ఒక పార్టీ, అది బీజేపీ పార్టీనే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీనే ఉంటుంది. వేరే పార్టీ అంటే ఏది ఉండదు. ఇంకా ఈరోజు ప్రోగ్రామ్ ఎలా నిర్వహించారు అని మీరు అనుకుంటున్నారు? ఈజ్ దిస్ సక్సెస్? 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే దగ్గర 20,000 ఇంకా 30,000 మంది ఉన్నారు. మీరు చూస్తారు మార్నింగ్ 10 to 3:30 వరకు ఇక్కడ జనాలు ఎక్కడ కట్టు కదలకుండా ఇక్కడ ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో కూడా మనకి బీజేపీ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఆల్రెడీ కర్ణాటక స్టేట్లో కూడా ఖచ్చితంగా బీజేపీ వస్తుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. ప్రజల్లోకి వేగంగా వెళ్ళిపోతుంది. 11 ఏళ్ళు కాదు, నెక్స్ట్ ఈ 11 ప్లస్ ఇంకో ప్లస్ 1 వేసిన 111 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ బీజేపీ పాలన అనేది ఖచ్చితంగా 100% రామనామ పాలన అనేది జరుగుతుంది. ఎందుకంటే మోడీ గారు ఆయన అవతార పురుషుడు. ఎందుకు నేను భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట అంటున్నాడు, ఏమంటే నేను ఏదో ఒక అవతారంలో మళ్ళీ ధర్మాన్ని కాపాడుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మళ్ళీ పుట్టాడేమో, ఇది మాకు 100% ప్రజలు అదే నమ్ముతున్నారు. మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి ఈటెల గారి పాలన ఎలా ఉంది 1 ఇయర్? ఈటెల రాజేంద్ర సార్ అయితే మాత్రము 18 గంటల వరకు ఓన్లీ 6 hours నిద్ర. ఎప్పుడు ప్రజలు అన్న ఒక దీంతో మమ్మేకమయ్యి ఆల్రెడీ చాలా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన మంచిగా పదవి సేకరణ చేయాలి, రేపొద్దున మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాను.